భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం హైదరాబాద్ వేదికగా మొదలైన తొలి టెస్టులో ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ సమిష్టిగా విఫలమైంది. బజ్బాల్ ఫార్ములాతో ఇంగ్లాండ్ టీం భారత జట్టును దెబ్బకొడుతుందని అంతా అనుకున్నా అలా మాత్రం జరగలేదు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 246 పరుగులకే ఆలౌట్ అవగా టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో ఇప్పటికే 119 పరుగులు చేసి మొదటి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్ 76 పరుగులు, శుభ్మన్ గిల్ 14 పరుగులతో ఉన్నారు. తమ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ స్కోర్ని సమన్ చేయడానికి రోహిత్ సేన మరో 127 పరుగుల దూరంలోనే ఉంది. అయితే టీమిండియా స్పిన్నర్లు చెలరేగిన ఉప్పల్ పిచ్పై ఇంగ్లాండ్ స్పిన్నర్లు దారుణంగా విఫలమవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ జోరుకు ఇంగ్లాండ్ స్పిన్నర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. ఆది నుంచి ఇంగ్లీష్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన జైస్వాల్ భారీ షాట్లతో ఇంగ్లాండ్ స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. అయితే తనదైన స్పిన్ బౌలింగ్తో అత్యుత్తమ ఫలితాలు రాబట్టే జో రూట్తో బౌలింగ్ వేయించకుండా ఇంగ్లాండ్ టీం భారీ తప్పిదం చేసిందని భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. జోరు మీదున్న యశస్వి జైస్వాల్ ను అడ్డుకునేందుకైనా జో రూట్ తో బౌలింగ్ చేయాల్సిందన్నాడు. ఇంగ్లాండ్ టీం చేసిన ఈ ఘోర తప్పిదమే జైస్వాల్ భారీ స్కోర్ చేసేందుకు ఉపయోగపడిందన్నాడు. తాజాగా ఈ అంశంపై అనిల్ కుంబ్లే మాట్లాడుతూ, తొలి రోజు జో రూట్ తో బౌలింగ్ చేయించకుండా ఇంగ్లాండ్ జట్టు భారీ తప్పిదం చేసింది. ఉప్పల్ లాంటి స్పిన్ కు స్పందించే పిచ్ పై రూట్ బౌలింగ్ చేయకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రూట్ గనుక బౌలింగ్ చేస్తుంటే ఎడమ చేతి వాటం బ్యాటర్ అయిన యశస్వి జైస్వాల్ ఖచ్చితంగా ఇబ్బంది పడేవాడు. జో రూట్ తన ఆఫ్ స్పిన్ తో అద్భుత ఫలితాలను రాబట్టేవాడు. ఇంగ్లాండ్ రూట్ కు బౌలింగ్ ఇవ్వకుండా భారీ తప్పిదం చేసింది. బౌలింగ్ చేసిన మిగతా ఇంగ్లాండ్ స్పిన్నర్లు కూడా ఆత్మవిశ్వాసం లోపించి తేలిపోయారు అని అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు.